ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ యుద్ధం వల్ల మనకి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయింది. దీని దుష్ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఇప్పుడు దీనికి యాడ్ చేస్తూ ఇరాన్ ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయబోతుంది. అదే బాబ్ ఎల్ మండాబ్. దీన్ని కూడా క్లోజ్ చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుతిన్గా అంటే వ్లాడిమిర్ పుతిన్, రష్యన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ చెప్తున్నట్టు ప్రపంచం మళ్ళా కరోనా స్థాయికి సమస్యను ఎదుర్కోబోతుంది. అది అంటే కరోనా లాక్డౌన్ పరిస్థితి ప్రపంచంలో రాబోతుంది అనేది పుతిన్ సీరియస్ వార్నింగు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి పుతిన్ వార్నింగ్ ఇచ్చారు అంటే ఒకటే విషయం అండి. అదేంటంటే ఆల్రెడీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ స్ట్రైట్ని ఇరాన్ క్లోజ్ చేసింది. ఎందుకంటే మొట్టమొదటి రోజే ఫిబ్రవరి 28వ తారీఖునే దాని సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖైమానీని ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో చంపేయడం, తర్వాత ఇజ్రాయెల్ రైజింగ్ లయన్ అంటూ మిగిలిన లీడర్లను చంపేయడం. దానికి ఇప్పటివరకు ఇరాన్ ఉపయోగించిన అస్త్రం ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేయడం. ఇక్కడ నుంచి అన్ని గల్ఫ్ కంట్రీస్, జీసీసీ కంట్రీస్ అయినా మనకు కనిపిస్తున్న జీసీ, సౌదీ అరేబియా, బహ్రైన్, ఖతారు, ఈ ఒమన్, ఈ 6 కంట్రీలని అటాక్ చేయడం ఇంతవరకే జరిగింది. కానీ ఇరాన్ ఇంతవరకు తన బ్రహ్మాస్త్రాలు బయటకు తీయలేదు. ఆ బ్రహ్మాస్త్రాలు ఏంటంటే అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంకా అటాక్ చేస్తే అప్పుడు బ్రహ్మాస్త్రాలు తీద్దామని బయట పెట్టుకుంది. ఇప్పటికి 28 రోజులు యుద్ధం కంటిన్యూ అయిపోయింది. ఇంకా 29వ రోజు 30 రోజు కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే మేము శాంతి అంటున్నాడు. కానీ మరో పక్క ఆయన ట్రోజాన్ హార్స్ లాంటి వ్యూహం అంటే అటు వ్యక్తిని నమ్మించడం, శాంతి అంటూనే అటు వ్యక్తిని అటాక్ చేయడం. ఇందువల్ల డొనాల్డ్ ట్రంప్ని ఎవ్వరూ నమ్మలేని పరిస్థితి అనమాట. అందుకనే ఇరాన్ తన బ్రహ్మాస్త్రాలు అంటే ఇరాన్ ఏంటంటే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏ సుప్రీం మిలిటరీ పవరు, $1 ట్రిలియన్ డిఫెన్స్ బడ్జెట్టు, 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, 14,000 ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్స్ ఉంటాయి. దాంతో మిగిలిన టాప్ 10 కంట్రీస్ ఫైటర్ జెట్ కలిపినా ఈక్వల్ కాదు. దట్ ఈజ్ వాట్ ది సుప్రీం మిలిటరీ పవర్ అనమాట యునైటెడ్ స్టేట్స్. అలాంటి దేశంతో ఇరాన్ యుద్ధం చేయాలంటే ఏం చేయాలి అంటే దానికంటూ ఒక యుద్ధ వ్యూహం ఉంది. ఇంకా అమెరికాకి యుద్ధ వ్యూహం లేదు, బ్రూట్ ఫోర్స్ తోటి వస్తుంది. ఇప్పుడు ఇరాన్ చేతిలో ఉన్న పెద్ద అస్త్రాలు ఏంటంటే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అంటే ఏంటంటే అటువైపు చాలా పవర్ఫుల్ ఉన్నప్పుడు, ఏది డేవిడ్ గోలియత్ స్టోరీ లాగా. డేవిడ్ చాలా చిన్నవాడు, గోలియత్ మనం చూసాం. ఇప్పుడు గోలియత్ డేవిడ్ ఇప్పుడు ఇరాన్ అనమాట, గోలియత్ అమెరికా అనుకుంటే ఎలా ఫైట్ చేయాలి అనేది ఇరాన్ ఏంటంటే 47 సంవత్సరాలుగా డెవలప్ చేసుకున్నదే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, బాబ్ ఎల్ మండాబ్. నేను దాన్ని ఏమంటారంటే వెపనైజేషన్ ఆఫ్ జాగ్రఫీ. దీంతోపాటు ఐఆర్జీసీ ఈ యొక్క జాగ్రఫీని ఉపయోగించి వెపన్ తయారు చేయడం. చూసారు ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేయడం వల్ల ఇరాన్ ఈరోజు ఎడ్జ్లో ఉంది అమెరికాతో పోలిస్తే. డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయే పరిస్థితి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ శాంతి అంటూనే ఇరాన్ మీద గ్రౌండ్ అటాక్ ప్లాన్ చేస్తున్నాడు. తన 3,000 మంది మెరైన్స్ని ఇక్కడ డిప్లాయ్ చేశాడని తెలుస్తుంది మనకి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన 3,000 మెరైన్స్ని ఇక్కడ డిప్లాయ్ చేసింది. ఇప్పుడు మనకి మ్యాప్లో కనిపిస్తున్న కేష్మనే ఐలాండ్ అనేది అతిపెద్ద ఐలాండ్, 1400 చదరపు కిలోమీటర్లతో ఉంటుంది. దీంతో పాటు మనకి ఇక్కడ ఒక చిన్న ఐలాండ్ ఉందండి. దీని పేరే ఏంటంటే ఈ ఐలాండ్ పేరే కర్గ్ ఐలాండ్ అంటారు. ఈ ఐలాండ్ని ఆక్యుపై చేసుకుంటే ఇక పర్షియన్ గల్ఫ్, దాంతో ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఇరాన్ చేతిలోంచి లాగేసుకోవచ్చు. అంతే, యుఎస్ గెలిచినట్టే. కానీ ఇరాన్ ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ గ్రౌండ్ అటాక్ ఇక్కడ దిగితే మెరైన్స్, యుఎస్ ఫోర్సెస్ ఆల్రెడీ 50,000 మంది యుఎస్ ఫోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నాయి, ట్రంప్ భాషలో అర్మాడా ఉంది, ద గ్రేట్ అర్మాడా ఆర్మీ డిప్లాయ్మెంట్. ఇప్పుడు ఇదే నిజమవుతే ఇరాన్ ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తుంది. అదే బాబ్ ఎల్ మండాబ్ని క్లోజ్ చేయడం. మరి ఎలా క్లోజ్ చేస్తుందంటే ఈ యమన్, మనకి ఇక్కడ కనిపించే యమన్ దేశంలో ఒక సివిల్ వార్ ఉంది. ఈ యమన్ దేశాన్ని కంట్రోల్ చేయడానికి ఇరాన్ తయారు చేసిందే హౌతీస్ అనే ఒక మిలీషియా అనమాట. వీళ్ళు ఈ ఏరియాని కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఈ మ్యాప్లో కనిపిస్తున్నట్టు ఇదిగోండి, ఇక్కడ ఈ పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ కలిపేది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అయితే, ఈ బాబ్ ఎల్ మండాబ్ అనే స్ట్రైట్ ఏంటంటే ఈ రెడ్ సీని, ఈ గల్ఫ్ ఆఫ్ అడెన్ అంటే అరేబియా సీని, ఇటు అట్లాంటిక్ మహాసముద్రం అంటే ఇండియన్ ఓషన్ని, హిందూ మహాసముద్రాన్ని, అట్లాంటిక్ మహాసముద్రాన్ని మధ్యధరా సముద్రం ద్వారా కలిపిద్ది అనమాట. దీన్ని కలిపేదే మనకు వరల్డ్ ఫేమస్
ఇది సూయజ్ కెనాల్ అంటారు. ఈ సూయజ్ కెనాల్ అనమాట ఇది. ఇది ఈజిప్ట్ నుంచి ఇటు సెనై పెనిన్సులా నుంచి వెళుతుంది ఈ సూయజ్ కెనాల్. దీని ద్వారా ప్రపంచ చరిత్రే మారిపోయింది. మనకు తెలుసు 1869లో దీన్ని ఓపెన్ చేయడం జరిగిందనమాట. అప్పటి నుండి మన ముంబైకి, లండన్‌కి డిస్టెన్స్ తగ్గిపోయింది. ఎంటైర్ సర్కమ్ ఆఫ్రికన్ కాంటినెంట్ మనం దాటనాల్సిన అవసరం లేదు. ప్రపంచ వాణిజ్యాన్ని చేంజ్ చేసింది ప్రపంచ చరిత్రని. ఇప్పుడు ఈ బాబ్ ఎల్ మండాబ్‌ని ఇరాన్ క్లోజ్ చేయగలిగింది. అదే మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ అండి. జస్ట్ 1 అవర్‌లో ఈ హౌతీస్ ఇక్కడ అటాక్ చేసేస్తారు. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కంటే ఇది క్లోజ్ చేయడం ఈజీ. ఎందుకంటే హౌతీస్‌ని తట్టుకోవడం ఎవడి తరం కాదు. ఎందుకంటే ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇదే ట్రంప్ యెమెన్‌లో హౌతీస్‌ని చంపడానికి కొన్ని నెలల క్రితం ఆయన యుద్ధం చేస్తే కొన్ని ఫైటర్ జెట్ కోల్పోతే ఈ యెమెన్‌లో ఉన్న హౌతీస్‌తో శాంతి ఒప్పందం చేసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత సౌదీ అరేబియా కూడా వీళ్ళతో శాంతి ఒప్పందం చేసుకెళ్ళిపోయింది. వాళ్ళ దగ్గర హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి, రాకెట్ లాంచర్స్ ఉన్నాయి, సీ మైన్స్ ఉన్నాయి. చాలా డేంజరస్. వాళ్ళనే మనం పైరేట్స్ అంటాం, సముద్రపు దొంగలు వాళ్ళనమాట హౌతీసు. వీళ్ళని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. చాలా కష్టం. ఇక్కడ ఈ ప్రాంతం అంతా వాళ్ళే ఉంటారు. సనా పెనిన్సులా దగ్గర ఇటు ఇథియోపియా, జిబౌటి, సొమాలియా, ఇటువైపు యెమెన్ ఉంటుంది. దీని దగ్గర ఉన్నది 26 కిలోమీటర్ల వెడల్పు, 50 కిలోమీటర్ల పొడవు. దీన్ని ఒక్కదాన్ని క్లోజ్ చేస్తే రెడ్ సీ, ఈ అట్లాంటిక్ మహాసముద్రానికి, ఇండియన్ ఓషన్కి క్లోజ్ అయిపోతుంది. సూయజ్ కెనాల్ ద్వారా వచ్చే $1 ట్రిలియన్ ఎకానమీ ఆగిపోతుంది. ఇప్పటికే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా ఉన్న ఆయిల్ ట్రేడ్ వల్ల మనకి ఏంటంటే 20% ఆయిల్, 25% ఎల్పిజి, ఇప్పుడు ఇంకొక 10% ఎల్పిజి గ్యాస్ ఆగిపోద్ది. అంటే ఎంటైర్ యూరోపియన్ కాంటినెంట్ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఈవెన్ ఇండియా కూడా ఇబ్బంది పడుతుంది. అంటే ఇరాన్ ఎందుకు చేయలేదు ఈ పని అంటే, అమెరికా యుద్ధం చేస్తే ఇదిగోండి మేము ఇది క్లోజ్ చేసాం, ప్రపంచం ముందు మేము దోషి కాదు, మమ్మల్ని నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అవర్ సావరెంటీ, అవర్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, వీఆర్ యూజింగ్ అవర్ ఓన్లీ వెపన్స్, అంతేగాని మేము ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టగాని. ఇప్పుడు అమెరికా వెళ్ళి ఇరాన్ మళ్ళీ అటాక్ చేస్తే ఆత్మరక్షణ అనే పేరుతో దీన్ని కూడా క్లోజ్ చేస్తుంది. ఇంకా ఇరాన్ ముందు అమెరికా తలదించాల్సిన పరిస్థితి ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. వెరీ డేంజరస్ అనమాట. ఇప్పుడు ఈ అటాక్ని, ఈ వార్ని ఇంకా ఎక్కువ చేస్తాడా, ఎస్కలేట్ చేస్తాడా, లేకపోతే ఇప్పుడుతో శాంతి అనేది నిజంగా శాంతి ఒప్పందం చేసుకుని ఇరాన్తో ఏదో శాంతి ఒప్పందం చేసుకుని ట్రంప్ వెళ్ళిపోతాడంటే, కానీ ప్రస్తుతం ట్రంప్ మైండ్ సెట్ చూస్తే ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తే ఘోరమైన అవమానం, ఏ బిగ్ హ్యూమిలియేషన్ అనమాట. ఎందుకంటే ఇరాన్ 5 కండిషన్స్ వెరీ డేంజరస్. మొత్తం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ ప్రాంతంలో ఉన్న ఆర్మీ స్థావరాలను ఖాళీ చేయాలి, కంపెన్సేషన్ ఇవ్వాలి, $500 బిలియన్ ఇవ్వాలి. తర్వాత ఇరాన్ కార్యక్రమాన్ని ఆపకూడదు, అణు కార్యక్రమాన్ని. తర్వాత ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ వీళ్ళు ఏంటంటే ఇజ్రాయెల్ అమెరికా కలిసి సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వాలి, ఇంకోసారి అటాక్ చేయనండి. ఈ కండిషన్స్కి అమెరికా ఒప్పుకోవడం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు వెళ్ళిపోవాలంటే ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలి, లేదా గల్ఫ్ని యుద్ధంలో వదిలేసి అమెరికా వెళ్ళాలి. అది ఒక్కటే దాని ముందు. కానీ ట్రంప్ వెళ్ళే మనస్తత్వం కనపడ్డాలా, ఎందుకంటే ఆర్మీ డిప్లాయ్మెంట్ చేస్తున్నాడు, ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తీస్తున్నాడు, మెరైన్ ట్రిపోలి అనే, తర్వాత ఈ క్రాఫ్ట్ని ఇక్కడ తీస్తున్నాడు. కాబట్టి చాలా డేంజర్. కాబట్టి ఇరాన్ ఇప్పుడు దాని దగ్గర ఉన్న ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్తో పాటు బాబ్ ఎల్ మనాబ్ని క్లోజ్ చేయబోతుంది. ఇది ప్రపంచం వెరీ వెరీ డేంజరస్ అని చెప్పాలండి. ఇది చాలా డేంజర్. అదే పుతిన్ చెప్తున్నా, వరల్డ్ లాక్డౌన్, కరోనా లాక్డౌన్ మళ్ళీ రాబోతుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పింది 1973 లాంటి డేంజరస్ ఆయిల్ షాక్ రాబోతుంది అనేది ఆల్రెడీ హెచ్చరించేసింది. 1930లో ద గ్రేట్ డిప్రెషన్ అని ఒకటి ఉంటుంది, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత. 2008 ఎకనామిక్ క్రైసిస్ ఇప్పుడు రాబోతుందని తెలుస్తుంది. ఈవెన్ ఇండియా, చైనాలు ఎకానమీలే ఇంపాక్ట్ అవ్వబోతున్నాయి. అందుకే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ తర్వాత ఎమర్జెన్సీ చీఫ్ మినిస్టర్ మీటింగ్ కూడా పెట్టడం జరిగిపోయింది. అంటే ఏంటి, ఇండియా కూడా లాక్డౌన్కి ప్రిపేర్ అయిపోతుంది. ఎందుకంటే ఇండియా లాక్డౌన్కి ప్రిపేర్ అవుతుందంటే అది వరల్డ్కి ఎంత డేంజరస్ చూద్దాం. ఎందుకంటే ఇండియా అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, 7.2% per annum. ఇదే వరల్డ్లో 16% ఎకానమీని మనకు కాంట్రిబ్యూట్ చేస్తుంది చైనా తర్వాత. చైనా, ఇండియాలో ఇబ్బంది పడుతున్నాయంటే ఇంకా వరల్డ్ స్ట్రక్ అయిపోయినట్టే. అంతటి ఆయుధాన్ని ఇరాన్ తీస్తుంది. ఈ ఇరాన్ ఇప్పుడు ఇది తీసి బాబ్ ఎల్ మండాబ్ను కూడా క్లోజ్ చేస్తే ఇరాన్ ముందు అమెరికా లొంగి తీరవలసింది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇరానియన్ జాగ్రఫీ, 5,000 సంవత్సరాల ఈ హిస్టరీ, ఈ జాగ్రఫీ, వీటి ముందు ఈ 300 సంవత్సరాల హిస్టరీ ఉన్న అమెరికా ఓడిపోవడం తథ్యం. కాబట్టి యుద్ధం చెయ్యొద్దని పెంటగాన్ అందరూ మొత్తుకున్న ట్రంప్ వచ్చాడు. ఇప్పుడు ఇరాన్ ఆయుధాలు ఒక్కోటి తీస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వ్యూహం అనమాట. వ్యూహంతో యుద్ధం చేసేవాళ్ళు తక్కువ ఫోర్స్ ఉన్నా గెలుస్తారు అనడానికి ఉదాహరణ ఇప్పుడు బాబ్ ఎల్ మండాబ్ క్లోజ్ అవుతుంది.
ఏ గంటల్లోనైనా ఇది మేము క్లోజ్ చేస్తున్నామని ఇరాన్, హౌతీస్ ప్రకటించే అవకాశం ఉంది. ఆల్రెడీ హౌతీ ప్రతినిధి మేము యుద్ధంలో జాయిన్ అవుతున్నామని చెప్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ దీంతో పాటు ఇప్పుడు ఇజ్రాయిల్ దగ్గరున్న, ఈ లెబనాన్ దగ్గరున్న హిజ్బుల్లా, తర్వాత ఈ పాలస్తీనా గాజా స్ట్రిప్ దగ్గరున్న ఈ హమాసు, దాంతో పాటు ఇరాక్‌లో ఉన్న ముస్లిం బ్రదర్‌హుడ్, వీళ్ళు కూడా హౌతీస్‌తో పాటు ఈ సూయజ్ కెనాల్‌ని అటాక్ చేస్తున్నారు. సో, ఎంటైర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చోక్ పాయింట్స్ క్లోజ్ అవ్వబోతున్నాయి. ఇది ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధం తప్పితే వేరేది కాదు. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం జరిగినా మనకేమి కాదని, వరల్డ్‌లో గ్లోబల్ లాక్‌డౌన్, కరోనా లాంటిది వస్తే అది ఇంకా డేంజర్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ చేతిలో బాల్ ఉంది. ఇంకా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇది కూడా మన ప్రపంచం ముందు బాబెల్ మండాబ్‌ని క్లోజ్ చేస్తాడా? ఇక యుద్ధం ఆపుతాడా? ఎందుకంటే ఇరాన్ ఇట్ ఈజ్ వెయిటింగ్ అనమాట. ట్రంప్ ఆయుధం ప్రయోగిస్తే ఈ బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీయబోతుంది. అంత ఆందోళన ఉంది. ఇండియన్ ప్రైమ్ మినిస్టరు, చైనీస్ జీ జిన్‌పింగ్, పుతిన్ అందులో రంగంలో దిగారు. గల్ఫ్ కంట్రీస్ అందరూ రంగంలో దిగి, బాబు ట్రంప్ ఇక్కడితో శాంతి ఒప్పందం కుదుర్చుకో, ముందుకెళ్తే ఇది కూడా క్లోజ్ అవుతే ఎంటైర్ మా దేశాలు కదా ప్రపంచం ఆగిపోద్దని చెప్తున్నారు. మనకి ఏదో ఒక గంటలో, ఎందుకంటే ట్రంప్ వెనక్కి తగ్గే పరిస్థితి ఇక్కడ లేదు కాబట్టి ఇరాన్ ఈ అస్త్రం బాబ్ ఎల్ మండాబ్ మనకు క్లోజ్ అవ్వబోతుంది. ఏదో ఒక టైంలో ఈ బ్యాడ్ న్యూస్ ప్రపంచం ముందుకు రాబోతుంది.